రిసీవ్ రిచెస్, ఐశ్వర్యము పొందుటకు మూలము అనే ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బట్ సీక్, ఈ యొక్క ఐశ్వర్యము అనేటటువంటిది కేవలము వస్తుపరమైన ఐశ్వర్యం మాత్రమే కాదు, లేక ఆర్థిక పరమైన ఐశ్వర్యం మాత్రమే కాదు. ఇది ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము అనేటటువంటిది కలిగినటువంటి వారు ఎవరు అని అనగా సమాధానం, సంతోషం, దేవుని యొక్క అనుగ్రహాన్ని కలిగినటువంటి వారు. దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనం ఐశ్వర్యవంతులం కాగలం అనేటటువంటి విషయాలు తెలియజేస్తుంది. కానీ చర్చ్ ఏం చేసిందంటే అనేక సంవత్సరాలుగా మనము ఐశ్వర్యవంతులుగా ఉండడం అనేది ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అని చాలామంది మన పూర్వీకులు ఒక రాంగ్ టైప్ ఆఫ్ టీచింగ్ అనేది మన దగ్గర తీసుకొచ్చారు. అందుకనే క్రైస్తవుడు అంటే ఐశ్వర్యం కలిగి ఉండకూడదు, క్రైస్తవుడు అంటే ఎక్కువ డబ్బులు కలిగి ఉండకూడదు, క్రైస్తవుడు అంటే మంచి డ్రెస్ వేసుకోకూడదు, క్రైస్తవుడు అంటే ఈ విధంగానే ఉండాలి అనేటటువంటి ఒక విధమైనటువంటి మైండ్ సెట్ని సెట్ చేసి పెట్టారు. దాన్ని మార్చడం అనేది చాలా కష్టతరంగా ఉంది. దేవుడు అద్భుతంగా సహాయం చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవిత విధానంలో చాలా మార్పులు వస్తాయి. అలా మార్పులు రావడం అనేది దేవుని చిత్తం. ఆమేన్. ఐశ్వర్యమును పొందటానికి మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన మొదటి విషయం ఏంటంటే we all should have a faith. మనందరికి కూడా ఏముండాలని విశ్వాసం. చూడండి, faith is the foundation of the riches. విశ్వాసం అనేది ఈ యొక్క ఐశ్వర్యం పొందడానికి పునాది. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు ప్రార్థన చేసినప్పుడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని నమ్మండి. ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఆర్థికంగా మిమ్మల్ని బలపరిచాడని నమ్మండి. అలాగే మీరు ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, సమస్య తీరిపోయిందని నమ్మండి. అద్భుతమైన రీతిలో దేవుడు మీతో పాటు ఉండాలని, మీ పిల్లల్ని ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు, అలాగ జరిగిందని నమ్మండి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. When you pray, believe that you receive them. When you pray, believe that you receive them. నీవు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు అని నమ్మాలి. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఫెయిత్ ట్రస్ట్స్ గాడ్స్ ప్రామిసెస్ ఈవెన్ వెన్ సర్కమ్స్టాన్సెస్ లుక్ ఇంపాసిబుల్. చూడండి, విశ్వాసం అనేది దేవుని వాగ్దానాలను నమ్మటం. ఎప్పుడు మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా బాగులేకపోయినా కానీ ఇది బాగుంది అని నమ్మటం అనేటటువంటిది మనం చేయాల్సింది. విశ్వాసం అనేది ఎప్పుడైతే మనం ఉంచుతామో అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు విని కన్ఫెస్ అవర్ ఫెయిత్. ఏం కన్ఫెస్ చేయాలంటే అపొస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను అంటాడు. విశ్వాసంతో వినాలి, విశ్వాసంతో చూడాలి, విశ్వాసంతో మాట్లాడాలి. You need to hear by faith, look or see by faith, then speak by faith. Hearing, seeing, speaking. ఈ మూడు కూడా ఒక విశ్వాసం చేయాలి. నన్ను బలపరచువా నేను సమస్తమును చేయగలను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నల్ల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. నేను తలగా చేస్తాను, తోకగా చేయను. నువ్వు పైవాడిగా ఉంటావు, క్రిందివాడివిగా ఉండవు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎంతో దుష్టుడు నిన్ను కిందివాడిగా, నిన్ను సప్రెస్ చేయడానికి వాడు నిన్ను తొక్కేస్తున్నాడు. వాడు నిన్ను తొక్కకుండా ఉండాలంటే నీకు విశ్వాసంతో చూడడం కావాలి, విశ్వాసంతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. గాడ్ మేడ్ అబ్రహాం, Isaac, Jacob, Joseph,
David, Solomon, Esther become rich. Who is Abraham? అబ్రహాము ఊరు ప్రాంతానికి సంబంధించిన వాడిని దేవుడు ఏం చేశాడంటే తన మాట విన్నటువంటి వాడిని గొప్పవాడిగా చేశాడు, ఐశ్వర్యవంతుడిగా చేశాడు. తన కుమారుడైన ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేసినప్పుడు దేవుడు 100 ఫలాన్ని అతనికి దయచేశాడు. యాకోబు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను అని చెప్పేసి యబ్బోకు రేవు దగ్గర యాకోబును మార్చి ఇక్కడే పెనూయేల్ అనేటటువంటి పేరు వచ్చేటట్టు చేశావు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. బ్లెస్సింగ్స్ ఆర్ జనరేషనల్, కర్సెస్ ఆర్ జనరేషనల్. శాపాలు అనేవి తరతరాలు ఉండేవి, ఆశీర్వాదాలు అనేవి తరతరాలు ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ద కర్స్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫెయిత్. If you want to break the curse on your family, on your generation, you need to have a faith. నీ యొక్క తరం మీద ప్రతి విధమైన శాపం విరగొట్టబడాలంటే నీకు జీవము గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద నీకు విశ్వాసం ఉండాలి. Then you can break the curse on your generation. So blessings will flow from Abraham to Isaac, Isaac to Jacob, and Jacob to Joseph, Joseph to David, from David to Solomon. Oh, hallelujah. From Esther to entire Jewish people. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ ఏరియాలో మీరు ఉన్నారంటే ఏం జరగాలంటే బికాస్ ఆఫ్ యూ దట్ ఎంటైర్ ఏరియా మస్ట్ రిసీవ్ బ్లెస్సింగ్. Hallelujah. You're the one who has a connection with God. You're the one who prays to God. You're the one who intercede for the people of your locality and the nation. నీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారి కొరకు, నీ దేశంలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి because of you people will be blessed. Giving is the key to receive blessings. Giving. లూకాసు వార్త 6:38 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడును, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మరలా కొలబడును. దేవుడు అణిచి కుదిలించి నిండు కొలతతో ఎవరైతే కొలుస్తారో అదే సేమ్ మెషర్తో మళ్ళా తిరిగి కొలబడుతుంది. ఎప్పుడైతే ఇవ్వటం అనేటటువంటిది ఈ యొక్క క్రిస్టియన్ ప్రిన్సిపల్, గివింగ్ ఇంట్రడ్యూస్డ్ బై గాడ్, ట్యాక్సెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై మెన్. చూడండి, మనిషి ద్వారా ట్యాక్సెస్ వచ్చినాయి. ఆర్ యూ పేయింగ్ ట్యాక్స్? ఎస్, వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. వాట్ అబౌట్ టైత్? టైత్ వి గివ్ లిటిల్, నాట్ మచ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దశమ భాగము దేవుని సొమ్ము. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. Giving breaks the hold of greed and aligns us with God's economy. ఈ యొక్క ఇచ్చుట అనేటటువంటిది మనలో ఉన్నటువంటి ధనాపేక్షను తీసివేసి మనల్ని దేవుని యొక్క ఆర్థిక విధానంలోనికి మనం అడుగు పెట్టేటట్టుగా సహాయం చేస్తుంది. సారెపత్తులో ఒక విధవరాలు, ఆమె చాలా నిరాశతో ఉంది, చాలా బాధపడుతుంది, చాలా కష్టంలో ఉంది, చాలా ఇబ్బందిలో ఉంది. ఎంత బాధపడుతుందంటే అస్సలు చెప్పలేనంత బాధపడుతుంది. ఈ పిండి అయిపోతే, ఈ నూనె అయిపోతే నా కుమారుడు ఎట్లా, నేనెట్లా బ్రతికేది, కరువు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఇంతలో కరువులో అధిక మాసం అన్నట్టు అప్పుడే గెస్ట్ లాగా ఒక ఆయన వచ్చి, అమ్మా కొంచెం నీళ్ళు అమ్మ అన్నాడు. సార్ నీళ్ళే కదా అని వెళ్తుంటే, అమ్మ ఇట్రా 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 ప్లీజ్ ప్లీజ్ రా. ఆ చేత్తోనే ఒక రొట్టె తీసుకురామ్మా, ఒక అప్పం చేసి తీసుకురా. అయ్యా, పుల్లలు ఏరటానికి బయటకు వచ్చా, ఇంతలోకి నువ్వు కనపడ్డా. నీళ్ళు ఇవ్వటానికి ఇష్టపడిన ఆమెకి రొట్టె అడిగాడు. రొట్టె అడిగితే నేను నా కుమారుడు ఈ రొట్టె చేసుకుని తిందామని చెప్పేసి అని అనుకుంటే, అదేంటండి మీరు రొట్టె అడుగుతారు, పిల్లోడికి ఏదో పెట్టుకోవాలనుకున్నాను, నేను కూడా అంతంత మాత్రం తింటానో తర్వాత సంగతి, కానీ బాబు పెట్టాలనుకున్నానంటే మీరేమంటారు? సరే అమ్మ, మరి చిన్నోడి కంటే ఎక్కువేముందని అంటారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? మొదట నువ్వు వెళ్ళి ఆ మొదట అప్పం చేసి నా దగ్గర తీసుకునిరా, అప్పములు చేసుకుని వచ్చును. ఎలా చేసుకోవచ్చు? ఒక్క రొట్టె అవుతుంది కదా, అది ఎలా చేసుకోవచ్చు? గివింగ్ ఓపెన్స్
డోర్ టు ప్రొవిజన్. ఏం చేస్తుందంటే ఇచ్చుట అనేటటువంటిది దేవుని సదుపాయాన్ని, దేవుని అనుగ్రహాన్ని, దేవుని సదుపాయాన్ని మనం పొందడానికి ఉపయోగపడుతుంది. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘస్థులు వారు ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో చాలా చాలా ఆసక్తి కలిగి పౌలు పరిచర్యలో సపోర్ట్ చేస్తున్నారు. పౌలు ఎక్కడున్నా కానీ దే ఆర్ సపోర్టింగ్. అలాంటి వారిని గురించి పౌలు గారు ఏమన్నారంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. కొంచెం ఇవ్వడం స్టార్ట్ చేయండి, బట్ కన్సిస్టెంట్ ఇన్ గివింగ్. ఇవ్వడంలో ఒక నిబద్ధత కలిగి ఇవ్వడం ప్రారంభించాలి. నువ్వు ఎంత ఇస్తావు అనేది నీ ఇష్టం, కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయండి. గాడ్ బ్లెసెస్ ద గివర్, నాట్ ద జస్ట్ ద గిఫ్ట్. బ్రదర్, సిస్టర్, మానవుడైన నేను ఎవరికి ఇస్తున్నాను? ఐఎమ్ గివింగ్ టు గాడ్. అసలు నేను ఎవరిని? నేను ఇవ్వగలనా? ఈ ఇవ్వడానికి నా దగ్గర శక్తి ఉందా అని అంటే, ఎస్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, బట్ ఐఎమ్ గివింగ్ టు ఆల్మైటీ గాడ్. బీ ఇంటెన్షనల్ ఇన్ గివింగ్. ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం ప్రారంభించండి, అప్పుడు వారిని దేవుడు ప్రేమిస్తాడు. వ్యవసాయకుడు మీరు చూస్తే అతడు విత్తనాలు చల్లేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఏడుస్తూ పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుపోవు విత్తువాడు. విత్తనాలు విత్తేటప్పుడు ఎంత డేంజర్ అంటే, కొన్నిసార్లు కరువు ఉంటుంది. ఆ విత్తనాలు తినేయాలనిపిస్తుంది, కానీ తినకుండా వాటిని భద్రపరిచి వాటిని విత్తేటప్పుడు కొంచెం బాధగా అనిపించినా కానీ ఎక్స్పెక్టేషన్తో విత్తుతాడు. ఏ ఎక్స్పెక్టేషన్తో విత్తుతాడో తెలుసా అండి? తప్పకుండా నేనేం చేయబోతున్నానంటే, ఐ విల్ గోయింగ్ టు రీప్ ద హార్వెస్ట్. నేను ఇప్పుడు విత్తుతున్నాను, నేను పంటను. హల్లెలూయా. What kind of expectation that you are giving to God? What is your expectation? When you give, God will going to give you. హల్లెలూయా. మీరు ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. గివింగ్ ఈజ్ సోయింగ్ ఇంటు గాడ్స్ కింగ్డమ్ అండ్ హార్వెస్ట్ ఈజ్ సర్టన్. మనము దేవుని రాజ్యములో విత్తనం వేస్తున్నాం, తప్పకుండా కోతను మనం కోస్తాం. ఇచ్చేటప్పుడు దేవుడు, యూ డోంట్ లుక్ ఎట్ యువర్ అమౌంట్, నీ యొక్క హార్ట్ చూసే దేవుడు. యేసు ప్రభు వారు కానుకపెట్టి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని అందరినీ చూస్తున్నాడు. ఇంతలోకి కానుకపెట్టి దగ్గరకు వచ్చింది ఒక ఆమె. 2 నాణేలు పట్టుకొని వచ్చింది. 2 నాణేలు వేసేసి వెళ్ళిపోతుంది. యేసు ప్రభు చూశారు. ఈ 2 నాణేలు వేసినటువంటి ఆమెను కూర్చి దేవుడు ఒక మాట అన్నాడు, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ఎందుకు సమర్పించిందో తెలుసా? ఈ విధంగా ఆమెకి నా మీద ప్రేమ ఎక్కువ, నా రాజ్యం విస్తరించాలి. ఆమె కలిగిందంతా ఇచ్చేసింది. దేవుడు అభినందించాడు. మనం అందరం కూడా దేవునికి ఇచ్చే విషయంలో ముందుండాలి. ఆమేన్. మన హృదయం ఎలా ఉంది? నీ హృదయం సరిగా లేదనుకో, నువ్వు ఇచ్చింది ఏ విధంగా ఉపయోగం ఉండదు. కాబట్టి నువ్వు విశ్వాసంతో, ప్రేమతో నువ్వు ఇచ్చినప్పుడు నీకు తప్పకుండా దేవుడు జవాబు దయచేస్తాడు. ఇవ్వటం అనేటటువంటిది మన జీవితంలోకి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. మదర్ తెరీసా వన్స్ సెడ్, we cannot do all the things, but we can do small things with great love. మనం చేయలేం, కానీ చిన్న విషయాలు మనం చేయగలం. గొప్ప ప్రేమతో చిన్న విషయాలు మనం చేసినప్పుడు మనం అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. దేవుని we cannot do all the things. ప్రపంచంలో చాలా మంది ఆకలిగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రపంచంలో చాలా మంది కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. అందరు బాధలు మీరు తీర్చగలరా? ఈవెన్ a small act of giving brings great joy. చిన్నగా దేవునికి ఇవ్వడం గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. గివింగ్ స్టోర్స్ అప్ ఇటర్నల్ ట్రెజర్. ఇవ్వడం ద్వారా పరలోకమందు మనకు ధనాన్ని మనం కూర్చుకోగలం. earthly riches fail, but giving to God is eternal. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం అయిపోతుంది, పోతుంది, కానీ దేవునికి ఇవ్వడం అనేది నిత్యము నిలిచేటటువంటిది. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ జనరాసిటీ ఈస్ రికార్డెడ్ ఇన్ హెవెన్. చూడండి, ప్రతి వ్యక్తి కూడా ఎవ్రీ యాక్ట్ ఆఫ్ జనరాసిటీ ఈస్ రికార్డెడ్ ఇన్ హెవెన్. సో పీపుల్ మే ఫర్గెట్, పీపుల్ మే నాట్ ఏబుల్ టు రికగ్నైజ్, కానీ హెవెన్ ఈస్ రికార్డింగ్. పరలోకం నువ్వు చేసిన ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. కొర్నేలి చేసినటువంటి దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు గొప్ప కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని చేసుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. పంపబడిన ఎడల ఒకడు ఎట్లు ప్రకటించును, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరం. ఈ పాదాలు ఏది ప్రకటించే పాదాలు? ఈ ప్రకటించే పాదాలు ఎక్కడ నిలబడతాయో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సువార్త ప్రకటించేటటువంటి దైవజనుడు ఎక్కడికైతే వస్తాడో అక్కడ ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా.
ఎక్కడైతే దేవుని వాక్యాన్ని మనము ప్రకటిస్తామో అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రకటించబడడానికి పంపబడని ఎడల ఒకడు ఎట్లు ప్రకటిస్తాడు? ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవర్ గివింగ్ హెల్ప్స్ స్ప్రెడ్ గాస్పెల్. దేవుని బిడ్డలారా, సువార్త అందించడానికి, సంఘములు నిర్మించడానికి, సేవకులు సహకారం అందించడానికి, మిషనరీస్ సపోర్ట్ చేయడానికి, ప్రజల జీవితాలు మార్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనం ఇవ్వడం అనేటటువంటిది దేవుని సువార్త వ్యాప్తి చేయడానికి వీలు కలుగుతుంది. ఇక మూడవది ఏంటంటే ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన అనేది మన జీవితంలో మనకుంటే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం అనుభవిస్తాం. మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది మీరు పొంది ఉన్నామని నమ్మండి. మనం అందరం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన అనేది దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి ప్రార్థన అనేది దేవుడు అనుగ్రహించే అసాధారణమైనటువంటి సదుపాయాన్ని పొందడానికి వీలు పడుతుంది. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అలాగే మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యబ్బేజు ప్రార్థన చేస్తే సరిహద్దులను విశాలపరిచాడు. ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఏమిస్తాడంటే నడిపింపేస్తాడు. హౌ టు స్పెండ్ మనీ. స్పెండింగ్ స్టైల్స్ ఒకటి, చాలా జాగ్రత్తగా స్పెండ్ చేయడం, లావిష్గా స్పెండ్ చేయడం, అవసరానికి మించి స్పెండ్ చేయడం. అలాగే ఈ ధనాన్ని చాలా జాగ్రత్తగా, దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు. దేవుడు అనుగ్రహించిన వనరులను, దేవుడు అనుగ్రహించిన ధనాన్ని చాలా జాగ్రత్తగా, రీసోర్సెస్ని చాలా జాగ్రత్తగా చూడండి. దానికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే ఒక అలవాటు మనకు ఉండాలి. ఆ అలవాటులో మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సన్నిధిలో విశ్వాసంతో దేవుని అడగాలి. ద కీస్ టు రిచెస్ ఆర్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్. ఫెయిత్ ఈస్ పవర్ఫుల్, గివింగ్ ఈస్ పవర్ఫుల్, ప్రేయర్ ఈస్ పవర్ఫుల్. మీరు విశ్వాసం కలిగినటువంటి వారైతే, ఇచ్చేవారైతే, మనం ప్రార్థన చేసేవారం అయితే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే He will going to supply supernaturally. అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. మొదటిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు వారి ఆకలిని అసాధారణమైన రీతిలో తీర్చాడు. వారికి దాహం కలిగినప్పుడు వారి బండను కొట్టగానే బండలోంచి నీళ్లను దేవుడు ఇచ్చాడు. మన్నాను కురిపించాడు. దేవుడు వారికి పూరేళ్లను కురిపించాడు. గివింగ్, రిలీజ్ వాట్ యు హ్యావ్ టు ఓపెన్. నీవు ఏదైతే తెరవాలో దాన్ని తెరిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పైనుంచి దిగొస్తాయి. ఈ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అనేది మనం కలిగి ఉండడానికి సరేపతి విధురాలు బుడ్డిలో ఉన్నటువంటి నూనె అది వృద్ధి చెందుతా ఉంది. కాకుల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. అలాగుననే దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసు ప్రభువారు ఆకాశం వైపు కనులైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని పంచిపెట్టమని చెప్పినప్పుడు 5,000 మందికి పంచిపెట్టారు. అసాధారణమైన కార్యాలు చేశారు. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఈ అసాధారణమైన రీతిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. When God is providing you supernaturally, you must be thankful to God. Hallelujah. What a great God that we serve. He is a supernatural God. Don't plan based upon your pocket or based upon your bank balance. Plan everything by depending upon supernatural provision. నేను ఏది చేసినా, ఏది తలపెట్టినా, ఏది పూనుకున్నా దేవుడు అసాధారణమైన రీతిలో ఎంతవరకు సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. ఏ దేవుడైతే నాకు సహాయం చేస్తున్నాడో, ఏ దేవుడైతే మీకు సహాయం చేస్తున్నాడో, ఏ దేవుడైతే మనకు సహాయపడుతున్నాడో ఆ దేవుడు గొప్ప దేవుడు. ఓపెన్ యువర్ ఐస్, లుక్ హౌ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ యూ. దిస్ అమెరికా, హౌ గాడ్ ఈస్ ప్రొవైడింగ్, హౌ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ, హౌ గాడ్ ఈస్ హెల్పింగ్ యూ. ఏ విధంగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా నిన్ను కాపాడుతున్నాడు, ఏ విధంగా దేవుడు నీకు సహాయపడుతున్నాడు.
అద్భుతం, అద్భుతం, అద్భుతం. Our God is a supernatural God. He wants to provide everything supernaturally. Naturally it is not possible, but supernaturally everything is possible unto God. Hallelujah. స్వాభావికంగా ఇది సాధ్యం కాదు. ఇల్లు కడతామా? డబ్బులు ఎక్కడున్నాయి? బండి కొంటామా? ఎక్కడున్నాయి? కారు కొంటామా? ఎక్కడున్నాయి? యేసు నామములో మాటలు మానేసి అసాధారణమైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలి అని మనం ప్రార్థన చేయాలి. ప్రతి తల్లి కూడా పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. Receive riches is this. Let's have faith. Let's have the mind of giving, our act of giving. The third, we need to pray. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, we'll step into supernatural provision. Whatever the provision that He is creating and giving, let us be thankful unto God. దేవుడు చేసిన ప్రతి కార్యానికి కృతజ్ఞతలు చెప్తూ ఆయనని ఘనపరిచేవారిగా మనం ఉండాలి. అలా ఉండడానికి అయ్యా నాకు సహాయం చేయి, యేసయ్యా నాకు సహాయం చేయి అనేటువంటి వారు ఒక్కసారి మీరు 2 చేతులు పైకెత్తగలిగితే నేను మీకోసం ప్రార్థన చేస్తా. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. విశ్వాసం కలిగినటువంటి మనము విశ్వాసంతో మాట్లాడడం ప్రారంభిస్తే, ఓ హల్లెలూయా, దేవునికి మనకున్న దాంట్లో ఇవ్వడం ప్రారంభిస్తే, మన జీవితంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, హల్లెలూయా, we can see the supernatural provision. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి, ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన సంతానాన్ని దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి. ఈ తాళపు చెవిని పట్టుకుని ఓ నీ సన్నిధిలో నాయనా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని క్షమించండి. మా తల్లిదండ్రులను అపార్థం చేసుకోవడం కాకుండా పూర్తిగా అర్థం చేసుకుని మా పరమ తండ్రివైన నీవు మా తల్లిదండ్రులకు కూడా చేయలేని దాన్ని పరమ తండ్రివైన నువ్వు చేయగలవనే గొప్ప దృఢమైన విశ్వాసముతో అడుగులు వేయడానికి సహాయం చేయి. ఆత్మ సంబంధమైన ఆలోచన తీరును దయచేయండి. శరీర సంబంధమైనటువంటి ఆలోచన విధానం యేసు నామములో తుంచివేయండి ప్రభువా. ఆత్మ సంబంధమైన కార్యం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.